గైస్ యాక్చువల్గా హైదరాబాద్ వెళ్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే నేను మైక్ లేక ఈ వీడియోకి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. యాక్చువల్గా నేను ఇక్కడ వీడియోలో మాట్లాడా, కానీ చెప్పాలంటే వరస్ట్ అక్కడ ఏమీ రాలేదు. అక్కడ మాట్లాడుతున్న ఆటో సౌండ్ వాటివే వస్తున్నాయి. సో ఈ బ్యాగ్ లో డ్రెస్సెస్ ఉన్నాయి, ఈ బ్యాగ్లో కెమెరాస్ అవి సరిపోయినాయి ప్లేస్. ఎందుకంటే ఈ బ్యాగ్లోనే నేను అవి పెట్టా. ఆల్రెడీ ఇంకో బ్యాగ్ ఉంది లోపల, ఇంకా సెట్ చేసేసా అలా. యాక్చువల్గా ఏంటంటే నాది బస్సు వచ్చేసి 9 o'clockకి, ప్రముఖ్ ట్రావెల్స్, వైజాగ్ టు హైదరాబాద్ అనమాట. సో అందుకని యాక్చువల్గా వీడియోకి ఏంటంటే నేను రియల్గా మాట్లాడాను అక్కడ, కానీ ఇగో ఈ పక్కన ఆటో సౌండ్లో ఆ సౌండ్లో రావడం వల్ల మళ్ళీ నేను వీడియో మొత్తం చూసి ఎంత ఎన్హాన్స్ చేసినా వాయిస్ మాత్రం అస్సలు రావట్లే. నేను గుడ్డిగా అక్కడ మాట్లాడేస్తున్నా, వస్తుందిలే ఐఫోనే కదా ఏముంది మైక్ అవసరం లేదేమో అనుకున్నా, కానీ వరస్ట్ ఏ మాత్రం రాలే. సరే ఇంకా నేను తీశాను, సో ఆ మాత్రం వచ్చింది. అక్కడ వరకు ఏదైతే రికార్డ్, యాక్చువల్గా మనకి లాగ్స్ అవన్నీ అంత ముందు నుంచి ఎప్పుడు చేయలేదు, అందుకు అని చెప్పేసి నేను ఏదోలాగా ట్రై చేశాను అదే. సో నార్మల్గా మన పేజ్లో కంటెంట్స్ లైక్ నార్మల్గా తీస్తాం కదా, ఒక క్యాజువల్గా ఇప్పుడు లాగ్ అంటే ఏదో పర్టికులర్గా మాట్లాడాలని ఏం కాకుండా ఎలా లైక్ నార్మల్గా మాట్లాడేస్తున్నా. గాయస్ నేను వచ్చేసా గురుద్వారా బస్ స్టాప్కి. నా ముందైతే రాలేదు, సంథింగ్ ఇంటర్సిటీ ఉంది, ఇంటర్సిటీ బస్ వస్తుంది. ఆల్రెడీ నేను వచ్చే టైంకి 1 minute గ్యాప్లోనే బస్సు వచ్చేసింది, నెక్స్ట్ సిగ్నల్లోనే బస్సు ఉంది. సో ఇవన్నీ హైదరాబాద్ వెళ్ళేవే, ఈ టైంకి వెళ్ళేవన్నీ లైక్ హైదరాబాద్, నెల్లూరు, ఒంగోలు ఈ సైడ్ వెళ్ళేవి. ఎందుకంటే బెంగళూరు వెళ్ళే సైడ్ అయితే మార్నింగే వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చేది ఇది ఇంటర్సిటీ. దీని నెక్స్ట్ డే ప్రముఖ వచ్చింది, కానీ సిగ్నల్ కాగింది, డేట్ మీదకి వచ్చేస్తున్నాడు. సో అందుకని చెప్పేసి అంటే యాక్చువల్గా నేను అక్కడ నేను ఏం ఫీల్ అయ్యి మాట్లాడానో ఆ వాయిస్ ఓవర్ అన్నీ ఇస్తున్నా, అది పాయింట్. సో గురుద్వారా బస్ స్టాప్ నుంచి ఇలా చూస్తున్నా. సో ఈ బస్ బ్యాక్ సైడే ప్రముఖ వచ్చింది. లైక్ యాక్చువల్గా సిగ్నల్ ఏంటంటే నాకు సిగ్నల్లో నుంచి కనిపించింది అనమాట కొంచెం, అరే అదే కదా అని చెప్పేసి. సో గాయస్ వచ్చేసాడు ప్రముఖ్ ట్రావెల్స్. యాక్చువల్లీ నాకు ఈ బస్సు నేను ఏమనుకున్నా అంటే బ్లాక్ కలర్ ఉంటుంది అనుకున్నా, ఇది బ్లాక్లో లేదు, గ్రేలో ఉంది. అంటే ఈ ప్రముఖ్ వాళ్ళందరివి బ్లాక్ ఉండే. యూటర్న్ మియాపూర్ భయ్యా U19 యూటర్న్. వాటర్ బాటిల్ తీసుకోమన్నారు, వాటర్ బాటిల్ తీసుకున్నాను, కానీ ఒకటే వాటర్ బాటిల్ ఇచ్చారు, సరిపోద్ది నాకు. యూటర్న్ అంటే 1 2 3 4, ఇది బెడ్షీట్ బాగుంది. యూటర్న్ అంటే యాక్చువల్గా ఇది 4th one పడింది. ఉండండి ఒక్క నిమిషం, లోపల పెట్టేసాను. ఇక్కడ సరిపోయింది, యాక్చువల్లీ సాల్వ్ అనుకున్నాను నా బ్యాగ్ ఉన్న సైజ్కి, కానీ లోపల సెట్ అయిపోయింది. సో పైకి ఎక్కడం వాటర్ బాటిల్ అది ఇస్తున్నారు కదా, చిన్నదే ఇచ్చాడు, కానీ మనం అంత ఎక్కువ తాగం కదా, జర్నీ కదా, సరిపోద్ది. ఏదో కావాలంటే మనం అడిగి తీసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడే గురుద్వారా నుంచి స్టార్ట్ అయ్యింది. రేపు మార్నింగ్ నాకు తెలిసి అరౌండ్ ఎంత పడుతుంది 8:20 వెళ్ళేసరికి హైదరాబాద్ మియాపూర్ 8:30 అంట. సో ఇప్పుడైతే నాకు తెలిసి నెక్స్ట్ స్టాప్ NAD ఒకటే ఉంటుంది, దాని తర్వాత గాజువాక లంకెళ్ళిపోయాం కదా. నిజమేమైనా ఉంటే నాకు మ్యాక్సిమం అయితే నేను ఏం కవర్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ 8:39 అయిపోయింది కదా. సో పడుకోవడం ఒకటే ఉంది, రేపు మార్నింగ్ లేచి దిగిపోవడం. తిరిగాను మంగళూరు SLX చేశాడుగా, మల్టీ వేసాడు. ఫ్లాష్ ఆపినా కూడా అంత డీటెయిలింగ్ అయితే ఏం కనిపించట్లేదు. ఈ విండో కంట బాగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఎవరు లేరు కాబట్టి మనం వీడియో తీయగలుగుతాం. చూద్దాం గైస్. యాక్చువల్గా ఇందులో ఏముంటాయో నార్మల్గా చూపిద్దాం అనుకున్నాను. అంటే ఇవి చార్జర్స్ అవే ఉంటాయి, హెయిర్ బ్యాగ్స్, పవర్ బ్యాంక్, చార్జర్, వాచ్, అంతే. ఇందులో అయితే అంతే ఉన్నాయి. పై దాంట్లో ఫేస్ మాస్క్ అవి ఉన్నాయి, లైక్ నార్మల్గా ఫేస్ మాస్క్ అంటే లైక్ స్లీపింగ్ మాస్క్, విక్స్, కోల్డర్స్, విక్స్ ఇన్హేలర్, పోలో ఉంది ఇక్కడ, ఇగో పోలో.
నార్మల్గా అయితే ఆ బ్రో నన్ను చూసి నవ్వుతున్నాడు, వీడియో తీక్ బ్రో నన్ను ఇందాక నేను చెప్తున్నాడు. బ్లాక్ కాదు ఇది, యాక్చువల్గా లైట్ గ్రే కలర్. కాఫీ తాగుదాం అనుకుంటున్నాను కానీ ఒక వాటర్ బాటిల్ తీసుకుంటా. ఇది కాఫీ వాటర్ బాటిల్ తీసుకుంటా. వాటర్ బాటిల్ లోపల ఉంది యాక్చువల్గా, నేను అడుగుదామా వద్దని చెప్పేసి. యాక్చువల్గా నేను వాటర్ బాటిల్ స్నాకర్స్ ఒకటి తీసుకున్నాను. యాక్చువల్గా 20 రూపీస్ వాటర్ బాటిల్ వద్దనుకున్నా, 10 రూపీస్ అనుకున్నాను. రేపటికైనా యూజ్ అవుతుంది. గైస్ ఇక్కడ కూడా నేను వాయిస్ రికార్డ్ మళ్ళీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఈ ఏసీ వల్ల మళ్ళీ వాయిస్ రాలే. యాక్చువల్గా ఇక్కడ లైట్స్ ఇవ్వడానుకున్నా, అంటే ఇచ్చాడు కానీ ఎప్పుడు ఆన్ చేయడం. నాకు ఇప్పుడు వీడియో బాగా వస్తుంది లైట్స్ వేయడం వల్ల. కానీ వైట్స్ వేయడం వల్ల పక్కన కూడా గ్లాస్ ఏం కనిపించట్లే, లైక్ ఓన్లీ రోడ్ లైక్ ఇన్సైడే కనిపిస్తుంది. యాక్చువల్గా ఐప్యాడ్ ఉంది లోపల, నెట్ఫ్లిక్స్ తీసుకొని మూవీ చూద్దామంటే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నా. ఇంకెలానో నార్మల్గా చూసేసి పడుకొని పోదామని చెప్పి. యాక్చువల్గా నేనే కనిపిస్తున్నా అందులో, మన మొబైల్ తప్ప ఇంకేం కనిపించట్లే. అందుకని చెప్పేసి ఇంక నేను పడుకొని పోదాం అనుకున్నా, ఇంకేం లేదు. యాక్చువల్గా ఇప్పుడు వర్క్ అవుతున్నాయి లైట్స్, ఆపేస్తాడు ఇంకొక 3-4 మినిట్స్లో. శ్యామౌలి వీడు కూడా హైదరాబాద్కే. యాక్చువల్లీ వీళ్ళ సర్వీస్ బెంగళూరుకి కూడా ఉంటాయి, 3 బస్సులు డైలీ. సో వీళ్ళ హెడ్ బ్రాంచ్ అంతా వెస్ట్ బెంగాలే, కలకత్తా వాళ్ళదే ఈ బ్రాంచ్ మొత్తం. అక్కడే ఈ హెడ్ బ్రాంచ్. వచ్చేసాం ఫైనల్లీ ఖమ్మం. కానీ ఏమైందంటే ఇప్పుడు యాక్చువల్గా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్ చేంజ్ అయిపోయింది. ఎప్పుడైతే మనం దేవరపల్లె టు ఖమ్మం అనేది ఎక్స్ప్రెస్ వే వచ్చిందో బస్సెస్ అన్నీ ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నాయి, విజయవాడ టచ్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి వీడు చిన్న రూట్ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ తీశాడు. నేను అప్పుడు అనుకున్నా వీడు ఎందుకబ్బా రాంగ్ రూట్లో వచ్చాడా ఏంటంటే, యాక్చువల్లీ మేము ఉన్నది ఎక్స్ప్రెస్ హైవే. సో అందులో డైవర్షన్స్ వల్ల వాడు రాంగ్ వచ్చి మళ్ళీ బ్యాక్ తీసుకొని వేరే దాంట్లో కట్ చేశాడు. ఇది వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎవరైనా కార్లో అయినా బైక్లో అయినా బస్సులో అయినా ఆన్ రోడ్లో వెళ్ళాలనుకుంటే విజయవాడ టచ్ చేయక్కర్లేదు. రాజమండ్రి నుంచి దేవరాపల్లి అనే విలేజ్ వస్తుంది, అక్కడ ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అవుద్ది. డైరెక్ట్గా ఖమ్మంలో ఎగ్జిట్ అవుతుంది. ఖమ్మంలో ఎగ్జిట్ అవ్వగానే సూర్యాపేట నుంచి మనం నల్గొండ మీదుగా సికింద్రాబాద్ లైక్ హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. లైక్ ఈ జర్నీలో 2 hours 30 minutes అనేవి మనకి సేవ్ అవుతున్నాయి. ఇప్పుడు వెల్కమ్ టు ఎన్హెచ్. ఇప్పుడు వాడు బ్లాక్కి వచ్చి ఎక్స్ప్రెస్ హైవే మీకు యాక్చువల్గా రాంగ్ రూట్లో వచ్చేసాడు పక్కన. సో అందుకని చెప్పేసి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే రాజమండ్రి దేవరాపల్లి నుంచి డైరెక్ట్గా ఖమ్మం వరకు మనకి ఒకటే రూట్ 2 hours 30 minutesలో ఈ రూట్ స్ట్రెచ్ కవర్ అవుతుంది. టోటల్గా ఏంటంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా ఉన్న 12 hours ఇప్పుడు మనం హైదరాబాద్ అనేది 10 hours మ్యాక్సిమం రీచ్ అవ్వచ్చు. బస్సెస్ కూడా వాళ్ళు ఈ రూటే ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా గైస్ గుడ్ మార్నింగ్. వచ్చేసా, ఇప్పుడే దిగాను. యాక్చువల్గా నేను పడుకుంపోయాను, లాస్ట్ మూమెంట్లోనే నేను దిగాను. అందుకని చెప్పేసి ఏం రికార్డ్ చేయలేదు. బ్యాగ్ చాలా బరువు ఎక్కువైపోయింది కానీ తప్పట్లేదు. క్యాబ్ బుక్ చేశాను, వస్తుంది. లైన్గా వస్తున్నాయి బస్సెస్ అన్ని. సింగ్ బస్ ఒకటి ముందు వెళ్తుంది, కనిపించలేదు. తర్వాత వేముల కావేరి ఎప్పుడు ఎక్కకూడదు బస్సు, చాలు. ఇంకా అంతే. ఇప్పుడు బుక్ చేశాను నేను, క్యాబ్ వస్తుంది. క్యాబ్ వచ్చాక రూమ్కి వెళ్ళిపోవడమే. గైస్ హోటల్కి అయితే వచ్చా. యాక్చువల్గా ఏమైందంటే నిన్న కంప్లీషన్ పార్ట్, యాక్చువల్గా నేను మార్నింగ్ వచ్చాను కదా, కంప్లీషన్ పార్ట్ నేను తీయలేదు. సో అందుకని చెప్పేసి ఏదైతే ఇప్పుడు ఈ పార్ట్ ఉందో జస్ట్ నిన్న నేను వచ్చేసే దానికి నేను యాడ్ చేసేస్తాను. యాక్చువల్గా ఈరోజు మండే, ఈరోజు నేను బెంగళూరు వెళ్తున్నా, అది కూడా ఒక లాగ్ లాగా తీస్తాను. అంటే మిగతాది ఏది తీయకపోవచ్చు, అంటే ట్రావెలింగ్ ఒక లాగ్లా తీయొచ్చు కదా అని చెప్పేసి అట్లా అనుకుని ట్రై చేస్తున్నా. యాక్చువల్గా ఈరోజు బెంగళూరు వెళ్తున్నా, సో అది కూడా ఒక లాగ్లా తీద్దామని చెప్పి. బస్ స్టాప్ కూడా ఇక్కడ ఆగుతాయి బస్సెస్, ఆ రోడ్లో గచ్చిబౌలి. సో ఆ రోడ్లో ఆగుతాయి. ఇది ఓవర్ ఆ రోడ్లో ఆగితే ఏం లేదు, చుట్టూ తిరిగేసి వెళ్ళడం అంటే. సో మిగతాది యాక్చువల్గా రూమ్ ఏం బాగాలేదు, ఒకటే అలా ఉంది. నా కోసమే అలా ఉంచేసుకున్నాను. మెస్ చేస్తే అలా చెక్అవుట్ అయిపోతా కదా. యాక్చువల్గా ఇప్పుడే చెక్అవుట్. సో వ్యూ ఇది. ఓకే అయితే బాయ్.